సిటీ కేబుల్ ప్రేక్షకులకి నమస్కారం. మీకు తెలుసు, ప్రతి ఆదివారం ప్రముఖులైన వ్యక్తుల్ని మన స్టూడియోకి ఆహ్వానించడం, వారి ద్వారా అనేక కార్యక్రమాల్ని ప్రజానీకానికి అందించడం సిటీ కేబుల్ మొదటి నుంచి చేస్తున్నటువంటి ప్రజాహిత కార్యక్రమం. ప్రముఖులైన డాక్టర్లని, లాయర్లని, ఇంజనీర్లని, ప్రభుత్వ అధికారుల్ని మన స్టూడియోకి పిలిపించి వారి ద్వారా అనేక విషయాల్ని ప్రజానీకానికి మనం అందిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు తిరుపతిలో అరుదైన ఒక చికిత్స చేసేటువంటి డాక్టర్ ప్రకాష్ సజ్జాస్ అన్న ముఖ్యమైనటువంటి డాక్టర్ గారిని మన స్టూడియోకి ఆహ్వానించాము. ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి చికిత్స చేసేవాళ్ళు చాలా చాలా అరుదుగా ఉన్నారు, అసలు లేనే లేరు. అటువంటి మిషన్తో ఇక్కడ మనకు చికిత్స చూపిస్తారు. చర్మానికి సంబంధించి ముడతలు లేకుండా ఎలా ఉండాలి, చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి, బాడీ టైట్నింగ్ అని అంటారు, ఏమాత్రం లూజు లేకుండా శరీరము, అవయవాలు, చర్మం అన్నీ కూడాను బిగుతుగా ఉండేలాగా చేయడానికి సులభమైన పద్ధతిలో శస్త్రచికిత్స లేకుండా ఒక అరుదైన యంత్రం ఆంధ్రదేశంలో ఈ ఒక్క యంత్రం మాత్రమే ఉంది. అటువంటి యంత్రాన్ని సహాయంగా తీసుకున్న డాక్టర్ గారు చికిత్స చేస్తున్నారు. ఇంకా చాలా విషయాలు వారి ద్వారానే తెలుసుకుందాము. డాక్టర్ గారు నమస్కారం, స్వాగతం మీకు. డాక్టర్ సజ్జాస్ గారు తిరుపతిలో రెడ్డి అండ్ రెడ్డి కాలనీ దగ్గర డాక్టర్ సజ్జాస్ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ ఏర్పాటు చేసి సేవ చేస్తున్నారు. అరుదైన యంత్రము ఒకటి మన దగ్గర ఉంది అని చెప్పారు. ఆ యంత్రము పేరు ఎగ్జిలిస్. దాని గురించి డాక్టర్ గారిని అడుగుతాం. డాక్టర్ గారు చెప్పండి, ఎగ్జిలిస్ అంటే ఏంటి? ఇది ఎగ్జిలిస్ అనేది వరల్డ్లో బెస్ట్ ఎస్థెటిక్ డివైస్ అండి. ఇది ఎందుకు బెస్ట్ అంటే ఇది ఒకే ప్రోబ్లో బొమ్మ చూపించవచ్చు కదా, చూపించండి. ఒకే ప్రోబ్లో అల్ట్రాసౌండ్ ఎనర్జీ ప్లస్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ, రెండు ఎనర్జీలు ప్లస్ అడ్వాన్స్డ్ కూలింగ్, స్కిన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్క సిస్టంలోనే 3 ఇంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి ఇది వరల్డ్లో బెస్ట్ అస్థెటిక్ డివైస్ అండి. ఇది బాడీ షేపింగ్ అండ్ స్కిన్ టైట్నింగ్కి ఉపయోగించే సాధనం. అంటే అది ఎలా పనిచేస్తుంది అంటారు? ఆ ఎగ్జిలిస్ మిషన్ 2 రకాల ఎనర్జీస్ ఉంటాయండి, రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అండ్ అల్ట్రాసౌండ్ ఎనర్జీ. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ హీట్ చేస్తుందండి, ఫ్యాట్ సెల్స్ని మెల్ట్ చేస్తుంది. అదే సమయంలో ఫ్యాట్ సెల్స్కి క్యావిటేషన్ అనే ప్రక్రియ ద్వారా అల్ట్రాసౌండ్ ఎనర్జీ వర్క్ అవుతుందండి. ఈ 2 ఎనర్జీలు ఒకేసారి వచ్చి స్కిన్ కూలింగ్ చేస్తూ లోపల మాత్రం ఎక్కువ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఫ్యాట్ సెల్స్ని మెల్ట్ చేస్తుందండి. దీనివల్ల పేషెంట్కి ఎలాంటి డిస్కంఫర్ట్, పెయిన్, ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఫ్యాట్ని తగ్గించవచ్చండి. అట్లాగే శరీరం మీద ముడతల్ని కూడా ఇది తన వాల్యూమెట్రిక్ హీటింగ్ టెక్నాలజీతో బాగా చాలా యవ్వనంగా చేస్తుంది. ప్లస్ వచ్చిన రిజల్ట్స్ చాలా కాలం అందుబాటులో ఉంటాయండి, అట్లాగే ఉంటాయి. మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుందండి దీనికి. అంటే ఎగ్జిలిస్ అనే మిషన్ ఎక్కడి నుంచి తెప్పించినారు? ఏమన్నా ఇది ఏ దేశం నుంచి? యునైటెడ్ స్టేట్స్ మిషన్ అండి, యూకే నుంచి వచ్చింది. ఇది డైరెక్ట్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా అండి, యూకే నుంచి డైరెక్ట్ గానే చేసింది. చాలా కొద్ది మంది మాత్రమే ఈ మిషన్ యూజ్ చేస్తున్నారండి. అంటే ఆపరేషన్ యూఎస్ఏలోనే చేస్తారా? అవునండి, ఇది కంపెనీ యుఎస్ కంపెనీ, యూకే కంపెనీ అండి. బట్ ఇది యుఎస్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ అండి. యుఎస్ ఎఫ్డిఏ అనేది మన ఏదేది ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా కానీ ఎఫ్డిఏ అప్రూవల్ కంపల్సరీ అండి. ఈ ట్రీట్మెంట్కి ఎఫ్డిఏ అప్రూవల్ ఉందండి. స్కిన్లో ముడతలు, దాని కొవ్వును తగ్గించేదానికి ఇది ట్రీట్మెంట్కి ఎఫ్డిఏ అప్రూవల్ ఉంది. ఈ కార్యక్రమం విశేషము చర్మం ముడతలు ఏమైనా ఉన్నట్లయితే ముఖం పైన వాటిని సరిచేయడం, అలాగే మగవాళ్లలో వక్షోజాలు పెద్దవిగా కనిపిస్తూ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, వాటిని తగ్గించడం, స్త్రీలకు సంబంధించి వక్షోజాలని టైట్ చేయడం, బిగుతుగా ఉండేలాగా తయారు చేయడం, ఇటువంటి చికిత్స చాలా అరుదైన చికిత్స జరుగుతుంది. సర్జరీ లేకుండా చేయడం ఇందులో ఉండేటువంటి విశేషము. ఆ విషయాల్ని డాక్టర్ గారి ద్వారానే మనం తెలుసుకుందాము. సజ్జాస్ గారు, ప్రకాష్ గారు, ఆ మిషన్ గురించి ఎగ్జిలిస్ అన్నారు. మిషను అది అమెరికా నుంచి తెప్పించిన మిషన్ అని చెప్పారు. అది ఎలా పనిచేస్తుంది, దాని గురించి కాస్త చెప్పండి. నేరుగా ఒక ప్రోబ్ లాగా వస్తుందండి. 2 టైప్స్ ఆఫ్ ప్రోబ్స్ వస్తాయి. ఫేషియల్ ప్రోబ్ ఉంటుంది, బాడీ ప్రోబ్ ఉంటుంది. 2 రకాల ప్రోబ్స్ ఉంటాయి. ఇది బాడీ ప్రోబ్ అండి. ఈ బాడీ ప్రోబ్తో మనం సర్క్యులర్ మూమెంట్స్ చేస్తామండి. ఎక్కడైతే మనకు ఫ్యాట్ తగ్గించాల్సి వస్తుందో ఆ ఫ్యాట్లో సర్క్యులర్ మూమెంట్స్ చేసినప్పుడు దాని నుంచి కొన్ని రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అండ్ అల్ట్రాసౌండ్ ఎనర్జీ, ఆ రెడ్ లైన్స్ లాగా వచ్చేవన్నీ రేడియో ఫ్రీక్వెన్సీ అండ్ అల్ట్రాసౌండ్ ఎనర్జీ అండి. ఇవి వచ్చి ఆ ఫ్యాట్ సెల్స్ అంతా హీట్ చేస్తాయండి. వాల్యూమెట్రిక్ హీటింగ్ ప్లస్
అంటే శరీరంలో ఉండే కొవ్వుని అలా తగ్గిస్తుంది అన్నమాట. ఆ కొవ్వు అంతా చిన్నగా అయిపోయి ముందు ఫైబ్రస్ క్యాప్సూల్ లో ఉండేదంతా లింఫాటిక్ సిస్టమ్ ద్వారా డ్రైన్ అయిపోతుంది. ఇది చాలా సేఫ్ టెక్నాలజీ అండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి డౌన్ టైం ఉండదు. ట్రీట్మెంట్ అయిన వెంటనే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు, ట్రీట్మెంట్ అయిన వెంటనే కూడా మార్చుకోవచ్చు. ఇది ఒక రెవల్యూషనరీ టెక్నాలజీ అండి. నిజంగానే ప్రపంచంలో చాలా అరుదైన టెక్నాలజీ, ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ. ప్రేక్షకులు గమనించండి, డాక్టర్ గారు స్టూడియోలో ఉన్నారు. మీకు ఇటువంటి సందేహాలు ఉన్నట్లయితే 2222-949కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ముఖం మీద ముడతలు ఉన్నవాళ్ళు, కొంతమందికి వయసు అయిన తర్వాత ముడతలు వస్తాయి, కొంతమందికి మధ్య వయసులోనే వస్తుంది. ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే కొవ్వు పేరుకుపోయి శరీర భాగాలు అక్కడక్కడ పెద్దవిగా కనిపించే కండరాలు కాదు, ఆ భాగాల్ని తగ్గించడానికి అనువైనటువంటి చికిత్స, శస్త్రచికిత్స లేకుండా, ఎలాంటి ఆపరేషన్ లేకుండానే మామూలుగా ఒక 2-3 రోజులు చేసేస్తామని అంటున్నారు డాక్టర్ గారు. కాబట్టి ప్రేక్షకులు 2222-949 అనే నంబర్కు ఫోన్ చేసి మీ సందేహాలని అడగొచ్చు డాక్టర్ గారితో. డాక్టర్ గారు, ఈ లోపల మీరు కొన్ని విషయాలు చెప్పండి. ఇది ఎవరైనా తీసుకోవచ్చా ఈ ట్రీట్మెంట్? దీనికి ఏమైనా ప్రత్యేకమైన వయసు అలాంటి ఏమైనా ఉన్నాయా? లేదండి, 15 సంవత్సరాల వయసు తర్వాత నుంచి 80 సంవత్సరాల వయసు వరకు వారు, అన్ని వయసుల వారు ఈ ట్రీట్మెంట్ని తీసుకోవచ్చు అండి. ఇది చాలా సేఫ్ అయిన ట్రీట్మెంట్ అండి. కొన్ని కాంట్రా ఇండికేషన్స్ మాత్రం ఉన్నాయండి. వీటిల్లో మెయిన్గా మెటల్ ఇంప్లాంట్స్, బాడీలో ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యి మెటల్ ఇంప్లాంట్స్ ఏమైనా ఉన్నా కానీ, హార్ట్లో ఏదైనా ఇంప్లాంట్స్ ఉన్నా కానీ, ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ దీన్ని మాత్రం చేసుకునే దానికి ఉండదండి. మిగతా ఎవరైనా దీన్ని చేసుకోవచ్చు. అంటే 15 సంవత్సరాల వయసుకు పైబడిన వాళ్ళు 80 ఏళ్ల వరకు కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కొంతమంది శరీరంలో ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కమ్ములు పెట్టుంటారు, ఇంప్లాంట్ ఉన్న వాళ్ళు, అలాంటి ఉన్న వాళ్ళు చేసుకోవడానికి లేదు. గర్భంగా ఉన్న స్త్రీలు చేసుకోవడానికి అవకాశం లేదు. ఓకే, ఏ ప్రదేశాల్లో కొవ్వు తగ్గించడానికి అవకాశం ఉంది? ఎక్కడెక్కడ? కొంతమందికి చాలా పెద్దగా పొట్ట ఉంటుంది, ఆ పొట్టను పూర్తిగా తగ్గించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఉంటుందండి. ఇది ఏ ప్రదేశాలు అంటే హెడ్ టు టో అండి. ఫేస్ లో ఎక్కడ ముడతలు వచ్చినా తగ్గించవచ్చు అండి. ఇది ఫేస్ ప్రోబ్ తో ద్వారా సాధ్యమవుతుంది. ఇక్కడ ఉన్న హై లైన్స్ కానీ, సైడ్ రింకిల్స్, నేసోలేబియల్ ఫోల్డ్స్, ఇక్కడ పెరి ఓరల్ రింకిల్స్, పెరి ఆర్బిటల్ రింకిల్స్, దాంతో పాటు డబుల్ చిన్ వస్తుందండి. చాలా ఆ చిన్నుని బాగా తగ్గించుకోవచ్చు అండి. ఇంకా తర్వాత అప్పర్ బాడీకి వస్తే హ్యాండ్స్ సైజ్ తగ్గించుకోవచ్చు అండి. హ్యాండ్స్ సైజ్ తగ్గించుకోవచ్చు. మగవారిలో అక్షోజాలను తగ్గించుకోవచ్చు, గైనకోమాస్టీ అంటారు. దీన్ని సర్జరీ లేకుండా, ఎటువంటిది లేకుండా చాలా వరకు దీన్ని చేయొచ్చండి. అట్లాగే ఆడవారిలో అక్షోజాలని తగ్గించవచ్చు, ప్లస్ వాటిని టైటన్ చేయొచ్చండి, అవి చేయొచ్చు. ప్లస్ సైడ్ ఫ్యాట్ చాలా మందికి ఎక్కువ ఉంటుందండి, ఇది బ్రా ఫ్యాట్ అంటారు. ఈ బ్రా ఫ్యాట్ ఏరియాస్ ని తీసుకోవచ్చు. ఫ్రంట్ లో ఇంకా లోయర్ బాడీకి వస్తే అబ్డామినల్ ఇదండి, అబ్డామినల్, ఫ్రంట్ అబ్డామిన్, సైడ్ లో ఉన్న లైవ్ హ్యాండిల్స్, బటక్స్, థై లిఫ్ట్, అన్ని రకాల లిఫ్ట్స్ చేసుకోవచ్చు అండి. అన్ని చేస్తుందండి. బ్రెస్ట్ లిఫ్ట్, ఫేస్ లిఫ్ట్, బ్రెస్ట్ లిఫ్ట్, థై లిఫ్ట్. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం సార్, చెప్పండి, మాట్లాడండి. హలో, మీకు ఏమైంది? చెయ్యి నొప్పిగా ఉంది. మాట్లాడండి అమ్మా. అమ్మా, ఇది చెయ్యి నొప్పికి సంబంధించిన వైద్యం కాదమ్మా. ఎవరికైనా కొవ్వు పదార్థాలు ఎక్కువగా పెరిగిపోయి శరీరంలో లావుగా ఉంటారు కదా, అక్కడక్కడ కండ ఎక్కువైపోయింది అనిపిస్తుంది కదా మనకి, అలాంటి వాటిని తగ్గించడం, అలాగే ముఖం మీద ముడతలు ఉంటే వాటిని తగ్గించడం, ఇలాంటివి చేస్తారమ్మా. చెయ్యి నొప్పి, కాలు నొప్పికి సంబంధించిన డాక్టర్ కాదు ఇప్పుడు వచ్చింది. మీకు మీ ఇంట్లో ఇప్పుడు మీకు ముఖం మీద ముడతలు ఉన్నాయి అనుకోండి, ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళకి, పెద్దవాళ్ళకి, వాటిని తగ్గించేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఏదైనా అడగండి, చెప్తారు. బాగా వీక్నెస్గా ఉన్నాడు, బాగా తినమని చెప్పండి, ఆకుకూరలు తినమని చెప్పండి అమ్మా. మనము చాలా వరకు తినేటువంటి ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుంది బాబు యొక్క బలహీనము, బలము అన్నీ కూడా. ఏమన్నా చెప్తారా? ఓకే ఓకే అమ్మా. అంటే వీళ్ళకి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి చేయడానికి వీలు కాదు అని అన్నారు మీరు. ఓన్లీ ఇంప్లాంట్స్ ఉంటేనే సార్. ఇది పవర్ఫుల్ అల్ట్రాసౌండ్ ఎనర్జీ కూడా ఉంటుంది సార్ దీంట్లో. కాకపోతే కొంచెం కండరాల నొప్పులను కూడా ఇది తగ్గిస్తుంది. కాకపోతే ఇది సైడ్ ఇది మేజర్ ఇండికేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 ఏళ్ల వయసున్న వ్యక్తికి
ముఖం మీద ముడతలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఎంతసేపు వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు, అది ఎన్ని రోజులు పడుతుంది, ఎన్నిసార్లు రావాలి, ఈ ఫోన్ చూసిన తర్వాత మళ్ళీ దాని మాట్లాడదాం. హలో, నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి అమ్మా. అది బాడీలో అంటే స్టమక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది, అలా అనేసి లావు ఎక్కువ అయిపోయి పొట్ట కూడా పెరుగుతా ఉంది. మీ వయసు ఎంతమ్మా? 25 years అండి. మీకు బాడీ ఫ్యాట్ ఎక్కువగా ఉందా? అవునండి. లావుగా ఉన్నారమ్మా? ఆ లావుగా ఉన్నాము, ప్లస్ స్టమక్ కూడా పెరుగుతా ఉంది, పొట్ట కూడా వస్తా ఉన్నాను. ఓకే, దీనికి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి. ఇది చాలా సేఫ్ ట్రీట్మెంట్ అండి. ఒక 4 నుంచి 6 సిట్టింగులు పడతాయండి. 4 నుంచి 6 సిట్టింగులు పడతాయి. చెప్పండి చెప్పండి. ఈ 4 నుంచి 6 సిట్టింగుల్లో 2 ఇంచుల నుంచి 4 ఇంచుల దాకా ఉంటుందండి. కొంచెం యంగ్ ఏజ్లో అప్ టు 6 inches దాకా మనం స్టమక్ యొక్క సర్కంఫరెన్స్ని తగ్గించవచ్చండి. ఈ మెయిన్గా వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది ఈ అథెరోస్క్లెరోసిస్, ఈ జబ్బులు, గుండె జబ్బులు ఇట్లాంటివి రావడానికి ఎక్కువ వేస్ట్ సర్కంఫరెన్స్ కూడా ఒక కారణం అవుతుందండి. ఈ ట్రీట్మెంట్ సేఫ్గా తీసుకోవచ్చండి. అంటే ఇప్పుడు పొట్ట లావుగా ఉంది అన్నారు, వయసును బట్టి కొంచెం కొంచెం తగ్గుతుందండి. తర్వాత మనం మాట్లాడుతున్నాము ఎన్ని సిట్టింగ్స్. ఇప్పుడు 60 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తికి ముఖం పైన ముడతలు ఉన్నాయి, ఆ ముడతలు పోవాలంటే మీ దగ్గర వచ్చి మీరు ఎంతసేపు ట్రీట్మెంట్ ఇస్తారు? ఇది ట్రీట్మెంట్ 40 నిమిషాలు ఉంటుందండి. 40 నిమిషాలు టోటల్ ఫేస్ 40 నిమిషాలు పడుతుందండి. 40 నిమిషాలు. ఇట్లాంటి సెట్టింగ్స్ వారానికి ఒకసారి తీసుకోవాలండి. 40 నిమిషాల సెట్టింగ్ వారానికి ఒకసారి 4 నుంచి 6 సార్లు తీసుకుంటే దాదాపు 10 years ఏజ్ తగ్గించచ్చండి. దాదాపు అన్ని ముడతలు తగ్గిపోతాయి. ఈ ట్రీట్మెంట్ ద్వారా వచ్చిన ఎఫెక్ట్ 30 రోజుల తర్వాత, 30 నుంచి 90 రోజుల తర్వాత ఫుల్ ఎఫెక్ట్ తెలుస్తుందండి. ఎవ్రీ సిట్టింగ్ కి తెలుస్తుంది. ప్లస్ ఫైనల్. హలో, హలో, నమస్తే అమ్మా, చెప్పండి. ఏం లేదు, ముక్కు మీద మచ్చలును కళ్ళ కింద చాలా సంవత్సరాల నుంచి ఉందండి. అది ఎందుకో ఏం తెలియలేదు, నేను ఫ్రెండ్ దగ్గర ఎవరైతే చూపించలేదు. ఇదండి కళ్ళ కింద నల్లని వలయాలు వచ్చేది కొంచెం హెరిడిటరీ వల్ల వస్తుంది, ఎక్కువ స్ట్రెస్ వల్ల కూడా ఉంటుందండి. దీనికి మన దగ్గర అల్ట్రాసౌండ్ థెరపీ ఉందండి. ఈ అల్ట్రాసౌండ్ థెరపీ ద్వారా మీకు దాదాపు అక్కడున్న ముడతల్ని తగ్గించవచ్చు, అక్కడున్న కలర్ ఎక్కువ పిగ్మెంటేషన్ ఉన్నా కానీ దాన్ని తగ్గించవచ్చండి. ఇది 15 రోజులకు ఒకసారి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. 15 రోజులు ఇలాంటి ట్రీట్మెంట్లో ఒక 6 తీసుకుంటే మీకు దాదాపు క్లియర్ అవుతుందండి. ఉక్కు మీద మచ్చలకు కూడా కెమికల్ పీల్స్ చేసుకోవచ్చండి. ఒకసారి కన్సల్ట్ అయితే మీ ప్రాబ్లం ఏందో చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. డాక్టర్ గారు, ఇందాక మనం 60 సంవత్సరాల వ్యక్తి ముడతల గురించి మాట్లాడుతున్నాము. ఫ్యాట్ని అయితే తగ్గిస్తుంది మన మిషన్. మరి ముడతలు అంటే ఫ్యాట్ తగ్గిపోయి చర్మం వేలాడడం కదా, దాన్ని ఎలా మీరు ఇది తయారు చేయించలేరు కదా? ఇది రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ ఉంటుంది సార్. దీంట్లో ఫోకస్డ్ మోనోపోలార్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అనేది ఉంటుంది. ఈ టెక్నాలజీ కొల్లాజన్ ని ఫోన్ చూసి దాన్ని కంటిన్యూ చేద్దాం. హలో, నమస్కారం అండి. హలో, నమస్తే అమ్మా, మాట్లాడండి. నా మొహం మీద గుర్రలు వస్తున్నాయండి. మొహం పైన గుల్లలు వస్తున్నాయి. ఎంతమ్మా వయసు? 15. 15 సంవత్సరాలు. 15 ఏళ్ళప్పుడు మీకు మొటిమలు ఉండొచ్చండి. ఈ మొటిమలకి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే కంపల్సరీ తగ్గిపోతుందండి. మీరు కొద్దిగా మీ డైట్ ప్యాటర్న్ కూడా కొంచెం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కొన్ని కొత్త ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. చెప్పండి. కెమికల్ పీలింగ్, మైక్రోడెర్మాబ్రేషన్, ప్లస్ కొన్ని ఎల్ఈడి థెరపీ, మీసోథెరపీ ఇట్లాంటి ట్రీట్మెంట్స్, లేజర్స్ కూడా కొన్ని చేయొచ్చండి. ఐపీఎల్ లేజర్, 20 లేజర్స్ ద్వారా కూడా మనం చికిత్సను అందించవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. కంప్లీట్లీ సేఫ్ ట్రీట్మెంట్స్. ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా గుల్లలు తగ్గుతాయండి. ప్రేక్షకులు గమనించండి, ఆంధ్రప్రదేశ్లోనే ఒకే ఒక మిషన్ ఉంది, అది కూడా తిరుపతిలో డాక్టర్ ప్రకాష్ సజ్జాస్ గారి దగ్గర ఉంది. చర్మం పైన ముడతలు తదితర సమస్యల్ని పరిష్కరించేటువంటి యంత్రం అది. హలో, నమస్కారం అండి. హలో, మా నమస్తే, చెప్పండి మా. సార్ నమస్తే సార్. ముఖం మీద నల్ల మచ్చలు ఉన్నాయి. ఓకే అండి, నల్ల మచ్చలు అంటే మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందండి. అది మీకు మొటిమలు వచ్చి దానివల్ల పోస్ట్ ఇన్ఫ్లమేటరీ పిగ్మెంటేషన్ వల్ల వచ్చిన మచ్చలైనా ఉండొచ్చు, లేకపోతే మంగు వలన వచ్చే మచ్చలు కానీ, ఫోటో డ్యామేజ్ వల్ల మచ్చలు కానీ ఉండొచ్చండి. ఒకసారి కన్సల్ట్ అయితే మీకు దేనికి ఏ కారణం వల్ల మచ్చలు వచ్చాయని చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందండి. లేదు సార్, నాకు మొటిమలు అవన్నీ ఏం లేదు, నల్ల మచ్చలు మామూలుగా వచ్చాయి సార్. ఎన్నాళ్ళుగా ఉందమ్మా మీకు ముఖం పైన మచ్చలు? ఒక 10 days అట్లా అవుతుంది సార్. 10 రోజులు. అవును సార్. అంతకుముందు ముఖం మీద అక్కడెక్కడ
ఎక్కడైనా చూపించారమ్మా? లేదు సార్, ఎక్కడ చూపించలేదు. నేను అప్లై చేస్తాను అంతే, ఇంకేం లేదు. లేదండి, మీరు ఒక్కసారి కన్సల్ట్ అయితే రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో డాక్టర్ గారి క్లినిక్ ఉందమ్మా. మీరు అక్కడ పోయి ఒకసారి చూపించినారంటే సారు దానికి సంబంధించి మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. చాలా సులభమైన పద్ధతిలో, ఎలాంటి ఆపరేషన్ లేకుండా, మందులు కూడా మింగే పని లేదు, మాత్రలు మింగే పని లేదు కదండి. మాత్రలు ఇంజెక్షన్స్ ఏమీ ఉండవు, కేవలం ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది, సులభంగా ఉంటుంది. ఆ పద్ధతి అమెరికా నుంచి వచ్చిన మిషన్ ఇది. ఇటువంటిది ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కడా లేదు. హైదరాబాద్లో లేదు, విజయవాడలో లేదు, వైజాగ్లో లేదు, ఒక్క తిరుపతిలో మాత్రమే మొట్టమొదటిసారిగా డాక్టర్ ప్రకాష్ సజ్జాస్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని తిరుపతి ప్రజలు అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. అదే మనం కొవ్వు కరిగిస్తుంది అన్నాము, మరి ముడతలు తగ్గించడంలో ఎలాంటి రియాక్షన్ జరుగుతుంది అక్కడ చెప్పండి. రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అనేది మేజర్ ఎనర్జీ సార్. ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అనేది కొలాజన్ రీఫిల్ సిస్టమ్ అని చేస్తుంది సార్. మన ఓల్డ్ అయిపోయిన, పాతబడిపోయిన, వయసు అయిపోయిన కొల్లాజన్ తంతువుల్ని అన్నిటిని బ్రేక్ చేసి వాటిని కొత్త కొల్లాజన్ గా మారుస్తుంది సార్. దీనివల్ల స్కిన్ టైట్నింగ్. ఫోన్ చూసి. హలో, నమస్కారం అండి. హలో మా నమస్తే, చెప్పండి మా. కుక్కల పైన రెండు పక్కల ఉన్నాయండి, నల్ల ముక్కలు ఉంటాయి పైన. నాకు 10 days గా ఉంది. యాక్సిడెంట్ ఏదైనా వాడితే తగ్గుతుంది, మళ్ళీ మానేస్తామంటే మళ్ళీ వస్తుంది. ఒకసారి కన్సల్ట్ అవ్వాలండి. కన్సల్ట్ అయిన తర్వాత మీకు దేనివల్ల వచ్చిన మచ్చలు చూసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉందండి. చాలా కొత్త చికిత్సలు అందుబాటులో ఉన్నాయండి మచ్చలు తగ్గించడానికి. మీరు ఒకసారి కన్సల్ట్ అయితే దాని కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఈ మచ్చలు ఎన్ని రోజులుగా ఉన్నాయి అన్న విషయాన్ని కూడా చెప్పండి అమ్మా. దయచేసి మీరు ఫోన్ చేసేవాళ్ళు మీ వయసు చెప్పండి, మీ పేరు చెప్పక్కర్లేదు. మీకు అభ్యంతరం ఉన్నట్లయితే ఏమీ చెప్పకండి. మీ వయసు, మీ పరిస్థితులు చెప్పినట్లయితే డాక్టర్ గారికి ఒక అవగాహన వస్తుంది ఏం చెప్పాలని. ముఖ్యంగా డాక్టర్ గారిని నేరుగా కనుక కలిసినట్లయితే మీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి సులభంగా ఉంటుంది. రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో డాక్టర్ సజ్జాస్ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ అన్న ఆసుపత్రి ఉంది. డాక్టర్ గారు శ్రీమతి గారు కూడా డాక్టర్ గారు, వాళ్ళిద్దరూ ఉంటారు. చాలా చక్కగా వైద్యం చేసి మనకు నయం చేస్తారు. అత్యంత అరుదైనటువంటి యంత్రం, అమెరికా నుంచి తెప్పించిన యంత్రం ఒక్క తిరుపతిలో మాత్రమే ఉంది, రాష్ట్రంలో మరెక్కడా లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఖరీదైన విషయం కూడా కాదు, తక్కువ ఖరీదుతోనే అవుతుంది. ఇంజక్షన్స్తో పని లేదు, మందులతో పని లేదు, ఆపరేషన్స్ అనేటువంటి మాటే లేదు. సరే చెప్పండి, మన ముడతల విషయంలో కొల్లాజన్ రీఫిల్ టెక్నాలజీ అని వస్తుందండి. రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ పాతబడిపోయిన కొల్లాజన్ అంతా బ్రేక్ చేస్తుందండి. ఈ బ్రేక్ అయిన కొల్లాజన్లు మళ్ళీ లింక్ అయ్యేటప్పుడు కొత్త కొల్లాజన్ గా మారుతుందండి. ఇట్ ఈస్ మోర్ యంగర్ అండ్ ఎనర్జెటిక్. అంటే ముడతలు పడ్డ 60 ఏళ్ల వ్యక్తి కనుక మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నట్లే ఎన్ని సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి లాగా కనిపించే అవకాశం ఉంది? అట్లీస్ట్ 45 to 50 years. ఓ మై గుడ్నెస్, అంటే ఏజ్ తగ్గించేస్తారు ఖచ్చితంగా 10 సంవత్సరాలు తగ్గించవచ్చు సార్. సో ముఖం పైన అవన్నీ అన్ని ముడతలు. ఫోన్ చూద్దాం సార్. హలో హలో, హలో నమస్తే అమ్మా, మాట్లాడండి. నమస్తే సార్, నా పేరు సునీత. వచ్చి 30 years మొహం మీద మంగు అనేది కొంచెం బ్లాక్ మచ్చలుగా ఉంటుంది సార్. అదేదో మంగు అంటారు, అది పోవట్లేదు. ఈ కళ్ళ దగ్గర కొంచెం బ్లాక్, కొంచెం మొట్టలు. ఎన్నాళ్ళుగా ఉందమ్మా మీకు? బ్లాక్ వచ్చి 1 year బాగుంది, పోవట్లేదు. నెగటివ్ అనేది పోలా, దీనికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. కొన్ని కెమికల్ పీలింగ్ అనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, దీంతో పాటు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండి. ఇవి తీసుకుంటే మీకు సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందండి. కానీ మీరు ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాల్సి ఉంటుందండి. ఒక మార్నింగ్ ప్రతిరోజు మీరు ఎండ్లో వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాల్సి ఉంటుంది. సన్ స్క్రీన్తో పాటు నైట్ టైం ఒక లైట్నింగ్ క్రీమ్ వాడాల్సి ఉంటుంది. ఇవి మెయింటైన్ చేసుకుంటా ఉంటే మీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించండి. రండి. రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో ఉందమ్మా డాక్టర్ గారి ఆసుపత్రి. డాక్టర్ ప్రకాష్ సజ్జాస్ క్లినిక్ ఉంది. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 వరకు ఉంటుందండి. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఉంటుంది. డాక్టర్ గారు ఉంటారు, డాక్టర్ గారి మేడం గారు కూడా ఉంటారు, శ్రీమతి గారు. ఆ మేడం కూడా డాక్టర్ గారే. మీకు అన్ని రకాల వైద్యం అక్కడ దొరుకుతుంది, దీనికి సంబంధించి, చర్మానికి సంబంధించి. సార్, ఈ మంగు అని అంటుంటారు, దానికి టెక్నికల్ గా మీ భాషలో ఏమన్నా మాకు తెలియదు. మెలాస్మా. ఈ మంగు చాలా మందికి ఉంది. ముక్కుల పైన, ఈ బుగ్గల పైన వస్తూ ఉంటుంది, చాలా సంవత్సరాల తరబడి ఉంటుంది.
అది వస్తే 2-3 ఏళ్ళతో కానీ పోదని కూడా ఒక ప్రచారం ఉంది. అతను ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది అంటున్నారు. నిజమా ఇది? ఎట్లా చెప్పండి. కొన్ని సంవత్సరాలతో కొంతమందిలో మాత్రమే ఇది సెల్ఫ్ పోతుంది సార్, లేకపోతే దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్. ఎందుకు వస్తుంది అంటారు ఆ మంగు అనేది? చాలా యాంటీ ఆక్సిడెంట్ డెఫిషియన్సీ అండి, ఫోటో అలర్జీ, ఇట్లాంటి కొన్ని డెఫిషియన్సీస్. కొంతమంది పల్లెటూరులో ఉన్నారు, వాళ్ళు ఫోటోలు తీసుకోరు, కానీ అలాంటి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. దానికి అదే అండి, ఎక్కువ సన్ డ్యామేజ్ వల్ల ఇది వస్తుంది. సూర్యకిరణాలు ఎక్కువగా పడడం వల్ల కూడా ఉంటుంది అంటే. డైలీ సన్ స్క్రీన్ వాడడం వల్ల దీన్ని కొంచెం వరకు మనం అరికట్టవచ్చు. హలో హలో సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్కారం సార్. చెప్పారు కదా పొట్ట తగ్గియాలని, ఏం చేయాలని, అది అర్థంగా చెప్పలేదే. పొట్ట తగ్గియాలంటే ఎలా చేయాలి అర్థమయ్యేట్టుగా చెప్పాలి. ఇది కొన్ని సిట్టింగ్స్ లాగా ఉంటాయండి. ఇది చాలా కంఫర్టబుల్ ట్రీట్మెంట్. ఒక ప్రోబ్ వస్తుందండి, దీన్ని మీ పొట్ట ఎక్కడైతే మీరు కొవ్వు తగ్గించుకోవాలనుకుంటున్నారో ఆ భాగంలో కొంచెం సర్క్యులర్ మూమెంట్స్ చేస్తామండి. ఈ ప్రోబ్ ఒక రేడియో ఫ్రీక్వెన్సీ అండ్ అల్ట్రాసౌండ్ ఎనర్జీ అనే 2 సేఫ్ ఎనర్జీని రిలీజ్ చేయడం వల్ల మీకు అక్కడ ఉన్న ఫ్యాట్ అంతా మెల్ట్ అయిపోతుందండి. ఇదంతా నేరుగా మీకు ఈ అట్లా కరిగిన ఫ్యాట్ నేచురల్గానే మీకు ఎలిమినేట్ అయిపోతుందండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు కంఫర్టబుల్గా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. ఇది ఫ్యాట్ తగ్గడంతో కాకుండా ఆ ఏరియాలో స్కిన్ లూజ్ కాకుండా అట్లాగే స్కిన్ టైట్గా కూడా చేస్తుందండి. ఏ ఉండదండి, ఎట్లాంటి ఇబ్బంది ఉండదండి, మీకు చేసుకోవచ్చండి. అది 3000 నుంచి 6000 దాకా ఉంటుందండి. అది మీరు ఒకసారి కన్సల్ట్ అయితే మీకు చెప్తామండి. అలాగే డెలివరీ అయిన ఆడవాళ్ళకి పొట్ట పైన కొన్ని రకాల మచ్చలు వస్తాయి కదా, స్క్రాచెస్, తెల్లగా కొన్ని స్క్రాచెస్ ఉంటాయి, అవి కూడా పోవడానికి అవకాశం ఉంది. ఇది ట్రీట్మెంట్ చాలా సులభం. ఎలా ఉంటుందంటే మన స్కానింగ్ చేసే ముందు అప్లై చేస్తారు చూడండి మన శరీరం పైన, దాన్ని ఏమంటారు సార్? జెల్ వేస్తారే. స్కానింగ్ చేసే ముందు మన శరీరం పైన జెల్ వేసి ఇట్లా రుద్దుతారు చూడండి. కేవలం అలా రుద్దడమే, ఇంకేమీ లేదు ట్రీట్మెంట్. ఆ లోపల అనేక రకాల కార్యక్రమాలు జరిగి మన శరీరంలోని కొవ్వుని తగ్గిస్తుంది. కొవ్వుతో పాటు చర్మం కూడా మిగులుగా తయారవుతుంది. ఏమ్మా, ఆ సందర్భాన్ని బట్టి మీ సమస్యని బట్టి 3000, 3500, 4000, 5000, 6000 అన్న విషయాన్ని అక్కడ చెప్తారమ్మా. డాక్టర్ గారి క్లినిక్ వెళ్ళి చూసినారంటే తెలుస్తుంది మీకు. ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కడా లేదు ఇది. మన రాష్ట్రంలో ఒక్క తిరుపతిలో మాత్రమే ఉంది. రెడ్డి కాలనీలో స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ ఉంది. అక్కడ వచ్చి చూడండి అమ్మా, కలవండి డాక్టర్ గారు. అంటే కొవ్వు తగ్గించడంతో పాటు స్కిన్ బిగుతు కూడా చేస్తుంది, టైటనింగ్ చేస్తుంది. ఒకే సిట్టింగ్ లో 2 ప్రయోజనాలు వస్తాయి సార్. మామూలుగా అయితే సపరేట్ గా చేసుకోవాల్సిన ప్రీవియస్ మిషన్స్ కొంచెం తక్కువ టెక్నాలజీ ఉండేవంతా ఫస్ట్ అల్ట్రాసౌండ్ ఎనర్జీ చేసి దాంతో క్యావిటేషన్ చేసి దాని నుంచి మళ్ళీ RF టెక్నాలజీ చేసి ఎక్కువ టైం తీసుకుంటారు. ప్లస్ ఈ 2 ఒకేసారి వెళ్ళడం వల్ల డెప్త్ ఆఫ్ పెనిట్రేషన్ చాలా ఎక్కువ. ఒక విషయం చెప్పండి, ఫోన్ చూద్దాం సార్. హలో, నమస్కారం అండి, మాట్లాడండి. చూస్తామండి, ఉన్నాయండి. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని మన క్లినిక్లో అవైలబుల్ అండి. స్టెమ్ సెల్ థెరపీలు చేస్తాము, మీసోథెరపీ చేస్తాము, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ లాంటివి చేస్తామండి. మీరు కన్సల్ట్ అయితే మీ యొక్క హెయిర్ అనాలిసిస్ చేస్తామండి. మీ హెయిర్ అనాలిసిస్ చేసుకొని దాంతో మీకు ఏది ట్రీట్మెంట్ అయితే సరిగా సరిపోతుందో దాన్ని అడ్వైస్ చేస్తామండి. కాస్ట్ స్టెమ్ సెల్ థెరపీకి అరౌండ్ 3000 రూపీస్ అవుతుందండి. 10 సిట్టింగ్స్ అవసరమవుతాయి. పిఆర్పి అరౌండ్ 2500 రూపీస్ పర్ సెట్టింగ్ ఉంటుందండి. మీసోథెరపీ అరౌండ్ 1500 రూపీస్ పర్ సెట్టింగ్ ఉంటుంది. ఈ రోజు లేదండి, మండే టు ఆదివారం ఎప్పుడు ఉండదా? ఆదివారం మార్నింగ్స్ ఉంటుందండి, పొద్దున 10 నుంచి 2 దాకా. ఆదివారం 10 నుంచి 2 వరకు ఉంటుంది. మిగతా రోజుల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఉంటారు. మధ్యాహ్నం భోజన టైము 2 నుంచి 3 వరకు ఉండదు. గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులు. ఎందుకంటే తిరుపతిలోనే కాదు, రాష్ట్రంలోనే ఇంకెక్కడ ఎటువంటి చికిత్స లేదు. ఓకే, థ్యాంక్స్ అండి. డాక్టర్ గారు చెప్పండి, ఇందాక హెయిర్ ఫాలింగ్ గురించి ఆయన మాట్లాడినారు. ఏ వయసులో ఉన్న వాళ్ళకి జుట్టు రాలిపోయినా బాగా చేసే అవకాశం ఉంది? చేయొచ్చు సార్. మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేస్తాం సార్. ఒక స్టేజ్ వరకు మెడికల్ ట్రీట్మెంట్ చేయొచ్చు సార్. మెడికల్ కొన్ని లోషన్స్. ఇప్పుడు 60 ఏళ్ల వయసు ఉండేవాళ్ళు నాకు జుట్టు రాలిపోయిందని వచ్చినారు, ఒక మహిళ వచ్చినారు అనుకోండి. అదే సార్, స్టేజ్ ఆఫ్ డిసీజ్ బట్టి కూడా ట్రీట్మెంట్స్ మారుతూ ఉంటాయి సార్. అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి మాత్రమే మనం చేయగలుగుతాం. జుట్టు ఎందుకు రాలిపోతుంది అంటారు? చాలా కారణాలు. ఒక నిమిషం. హలో, నమస్కారం అండి. హలో, చెప్పండి. నమస్కారం, మాట్లాడండి సార్. చెప్పండి సార్.
సార్ మాట్లాడండి. అదే సార్ మాకు తెలియదు సార్ ఇది ఎంత పోవాలో ఏం చేస్తారు సార్ అప్పుడు 3 ఏళ్ళుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. తెల్ల మచ్చలు ఉన్నాయా? అవును సార్. ఎక్కడుంది? వదులుతాయి సార్ చేతులు కాళ్ళు. చేతుల పైన కాళ్ళు పైన తెల్ల మచ్చలు ఉన్నాయి. ఎన్నేళ్లుగా ఉన్నాయి? 4-5 ఏళ్ళు ఉన్నాయి సార్. మీ ఇంట్లో టీవీలో సౌండ్ తగ్గించుకోవాలి సార్, సౌండ్ పెట్టుకోండారు మీరు. సరే సార్. అదే. ఇది తెల్ల మచ్చలు అంటే బొల్లి మచ్చలు అవ్వచ్చు అండి. బొల్లి మచ్చలు ఉండొచ్చు. బొల్లి మచ్చలకి కొన్ని సర్జరీలు చేస్తామండి. విటిలిగో సర్జరీస్ అంటారు వీటిని. వీటిలో బ్లిస్టర్ గ్రాఫ్టింగ్, పంచ్ గ్రాఫ్టింగ్, మెల్నోసైట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇట్లాంటివి చేస్తామండి. మీరు ఒక్కసారి కన్సల్ట్ అయితే మీకు ఏ సమస్య ఉంది, ఇది విటిలిగో మచ్చలు అయితే సర్జరీ ద్వారా చేయొచ్చండి. నేను ఇంతకుముందు మామూలు ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్. ఓకే అండి, మీకు సర్జరీ కావాలంటే మేము చేస్తామండి. ఇక్కడ సర్జరీ లేకపోయినా కానీ టాటూస్ కూడా వేస్తామండి. మీరు ఆర్టిఫిషియల్గా కవర్ చేసుకున్నప్పుడు టాటూయింగ్ చేస్తామండి. విటిలిగోస్ టాటూయింగ్ చేస్తాము. సర్జరీలు కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అదే 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు జుట్టు రాలిపోతుందంటూ వస్తే ప్లాంటేషన్ కాకుండా రాలకుండా ఉండడానికి ఏమైనా చేయడానికి అవకాశం ఉందా? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటారు సార్. ఇది ఒక వాళ్ళ బ్లడ్ నుంచే స్టెమ్ సెల్స్ సపరేట్ చేస్తాం సార్. స్టెమ్ సెల్స్ తో పాటు గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ హెయిర్ గ్రోత్ ని ఎన్హాన్స్ చేస్తాయి. ఫస్ట్ ఇది కూడా 10 సిట్టింగ్స్ లాగా చేసుకోవాల్సి ఉంది సార్. ఎవ్రీ 15 days వన్స్ చేస్తాం. ఇది జస్ట్ చాలా మైక్రో ఇంజెక్షన్స్ ఉంటాయి సార్. ఇవే మనం బ్లడ్ నుంచి సపరేట్ చేసిన స్టెమ్ సెల్స్ ని చాలా టైనీ ఇంజెక్షన్స్ ద్వారా స్కాల్ప్ స్కిన్ కి ఇస్తాం సార్. దీన్ని చేయడం వల్ల అక్కడ ఉన్న స్టెమ్ సెల్స్ అన్ని గ్రో అవుతాయి. ఫోన్ చూద్దాం సార్. హలో, నమస్కారం అండి. హలో మా నమస్తే, చెప్పండి మా. సార్ మారిగా డాక్టర్తో మాట్లాడదామని. డాక్టర్ గారితో మాట్లాడండి. మా అబ్బాయికి కొంచెం కడుపు పెద్దదిగా ఉంటుంది. అవును, చెప్పండి. అది కడుపులో పేరు ఏదో తనకి గుర్తుకుంటుందంట. ఓకే, చెప్పండి. అది ఏమన్నా ప్రాబ్లం చేస్తుందా సార్? ఎంత మా వయసు? అబ్బాయికి 41 ఉంటుంది సార్. 41 ఏళ్ళు. తను కూర్చొని పనిచేసేది జైల్లో డ్రైవర్గా ఉంటారు. అదే అండి, అది తగ్గించుకోవచ్చు అండి. పొట్ట భాగాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఇది చాలా కొంచెం కంఫర్టబుల్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే మనం పొట్ట భాగాన్ని తగ్గించుకోవచ్చు. ఆపరేషన్ లేకుండా ఇది కొత్త టెక్నాలజీ అండి. వరల్డ్ లో బెస్ట్ టెక్నాలజీ ఇది. ఈ టెక్నాలజీ ద్వారా జస్ట్ ఒక 4 to 6 సిట్టింగ్స్ లో 4 నుంచి 6 ఇంచుల దాకా తగ్గించుకోవచ్చు అండి. అదే అండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫై అవుతాయండి. ఎక్కువ పుట్ట భాగం ఉండడం వల్ల అట్లా అంటే అనిపిస్తుంటాయి. అదే అండి, మీకు ఎలాంటి సర్జరీ లేకుండా తగ్గించవచ్చండి ఈ మిషన్, ఈ టెక్నాలజీ ద్వారా అవుతుందండి. అది ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఏరియాని బట్టి కొంచెం కాస్ట్ ఉంటుందండి. ఎక్కువ కాస్ట్ అయితే ఏమి ఉండదండి. మా తిరుపతిలో రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ డాక్టర్ సజ్జాస్ ఆసుపత్రి ఉంది. అక్కడికి వెళ్ళండి. డాక్టర్ గారు ఉంటారు. డాక్టర్ గారు శ్రీమతి మేడం గారు కూడా ఉంటారు. మీకు అన్ని విధాలా సరిచేస్తారు. ఇంజక్షన్ వేసే పని లేదు, మాత్రలు వేసే పని లేదు, ఆపరేషన్ చేసే పని లేదు. సింపుల్గా ఉంటుంది. ఒక్కొక్కసారికి 20 నిమిషాలు 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు కూర్చుంటే వాళ్ళు మనకి సరిచేస్తారు. అట్లా 5-6 సార్లు వెళ్ళాల్సి వస్తుంది. ఫీజు కూడా ఎక్కువగా లేదు అని అంటున్నారు. 3,000 నుంచి 6-10 లోపలే ఉంటుంది అని అంటున్నారు. సందర్భాన్ని బట్టి, సమస్యని బట్టి, మనకి ఏం ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి ఫీజు నిర్ణయిస్తారమ్మా. రైట్. ఇందాక మనం అదే హెయిర్ ఫాయిల్. ఇప్పుడు నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఒక 23 ఏళ్ల సంవత్సరము బాగా రాలిపోయింది జుట్టు పూర్తిగా. అంటే కొద్దిగా మాత్రమే వీళ్ళు చాలా ఇబ్బంది అయింది వాళ్ళకి. సార్ పెళ్లి కాలేదు అమ్మాయికి ఎట్లా అని కూడా వాళ్ళు నన్ను అడిగారు, బాధపడ్డారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి సార్? కంప్లీట్ గా వెళ్ళిపోయింటే ఇది అలోపేషియా కింద ఉండొచ్చు సార్. అలోపేషియాలో కొన్ని అంటే ఒక సర్కమ్స్క్రైబ్డ్ హెయిర్ అక్కడ నుంచి థైరాయిడ్ ఏదో ఉందని తెలియదు. టెస్ట్ చేస్తే థైరాయిడ్ ప్రాబ్లం ఉందని చెప్తారు. థైరాయిడ్ ఉంది సార్. థైరాయిడ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ సమస్యలు ఉంటాయి సార్. దీనికి మనం స్టెమ్ సెల్ థెరపీలు చేసుకోవచ్చు సార్. స్టెమ్ సెల్ థెరపీతో పోస్ట్ ఏదైనా కొంచెం ఒక 3 months ముందు ఎక్కువ రోజులు బయట రిటర్న్ ఉన్నా కానీ, హాస్పిటల్లో ఉన్నా కానీ, టైఫాయిడ్ జ్వరం లాంటి జ్వరాలు వచ్చినా కానీ, కొంచెం రక్తం తక్కువ ఉన్నా కానీ హెయిర్ ఫాల్ సమస్యలు రావచ్చు సార్. దీనికి అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. మనం కొంచెం ప్రిలిమినరీ టెస్ట్ చేసుకోవాలి. హలో, నమస్కారం సార్, మాట్లాడండి. నాకు చేతి నిండా గట్లు పోగట్లు బాగున్నాయి సార్. మీ వయసు ఎంత అండి? వయసు 35 సంవత్సరాలు సార్. ఈ లైపోమాస్ అంటారండి వీటిని. ఈ లైపోమాస్ ని మనం ఈ మిషన్ ద్వారా చేసుకోవచ్చండి. ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే మీకు ఆ కొవ్వు గడ్డలన్నింటినీ కరిగించవచ్చండి. ఎక్కడున్నా చేసిచ్చండి. ఏ ఏరియాలో ఉన్నాయో ఆ ఏరియాలో మనం ఈ మిషన్ చేయడం ద్వారా కొవ్వు గడ్డలన్నీ కరిగిపోతాయండి.
సంవత్సరానికి ఎంత అవుతుంది సార్? అది మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వాలండి, ఎంత ఏరియా ఉంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ కాస్ట్ డిసైడ్ అవుతుంది. అదే అండి, అది మీరు ఒక్కసారి కన్సల్ట్ అయితే ఏరియాని బట్టి ట్రీట్మెంట్ కాస్ట్ ఉంటుందండి. థ్యాంక్స్ సార్. రెస్టారెంట్ ఏం పర్లేదు కదా సార్? ఏం అవసరం లేదండి, ఎలాంటి సుదులతో ఏం అవసరం లేదండి. దీంతో తగ్గించుకోవచ్చు అండి, ఈ టెక్నాలజీతో తగ్గించుకోవచ్చు. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సార్. రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో డాక్టర్ సజ్జాస్ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ ఆసుపత్రి ఉంది. ఆ ఆసుపత్రి కాడికి వెళ్ళినట్లయితే డాక్టర్ గారు చూస్తారు. ఇందాక మీరు చెప్పినారు సార్, ఒంటి పైన అంతా గడ్డలు గడ్డలుగా ఉన్నాయనేసి అన్నారు. అంటే ఇది అంటే మామూలుగా పూర్తిగా పెరుగుతుంది ఒక్కసారిగా కొవ్వు, అలా కాకుండా అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా ఉండే అవకాశం కూడా ఉందంటారా? ఉంది సార్. ఇది ఒక రకమైన జబ్బు కావచ్చు, అది లైపోమా అంటారు. ఇది ఒక ఎలాంటి హాని లేని గడ్డలు సార్, బినైన్ గ్రోత్ అంటారు దీన్ని. ఇది లైపోమా అంటారు. నొప్పి ఏమి ఉండదు, అది నొప్పి అంతా ఏమి ఉండదు సార్. కానీ లాంగ్ టర్మ్ లో ఇట్ మే లీడ్ టు క్యాన్సర్ అనేది ఒక 1% ఛాన్సెస్. కాకపోతే ఈ కొవ్వు గడ్డలు ఒక ఫైబ్రస్ షీత్ లో ఉంటాయి సార్, అందుకని మనం ఆ ఫైబ్రస్ షీత్ తో పాటు ఫోన్ తీసేయాలి. హలో, నమస్కారం అండి సార్, మాట్లాడండి. మీ వయసు? 30 ఏళ్ల వయసు. అదే, వెంట్రుకలు రాలిపోతున్నాయి. ఒక్కసారి క్లినిక్ కన్సల్ట్ అయితే మీకు హెయిర్ ఎందువల్ల రాలిపోతుంది అనేది ఒక అనాలిసిస్ ఉంటుందండి. దీన్ని హెయిర్ అనాలిసిస్ అంటారు. ఈ హెయిర్ అనాలిసిస్ చేసుకుంటే మీ ఎందుకు రాలుతున్నాయన్న కారణాన్ని డిటర్మైన్ చేసి దాని అనుగుణంగా ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే 30 ఏళ్ల వయసు వాళ్ళు కూడా ఎందుకు రాలిపోతుంది? వీళ్ళకి హెయిర్ ప్లాంటేషన్ పెట్టవచ్చు కదా? చేయొచ్చు సార్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు సార్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లాస్ట్ ఆప్షన్ సార్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాంటేషన్ ప్లాంటేషన్ ఈజ్ డిఫరెంట్ సార్. ఇట్ ఈస్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏం చేస్తారు? వెనక హెయిర్స్ ఉంటాయండి. ఈ ఏరియా అనేది మెయిన్ గా ఇక్కడ ఫ్రంట్ లో పోయే హెయిర్ అన్ని ఆండ్రోజన్ డిపెండెంట్ అండి. మగవాళ్ళు టెస్టోస్టెరాన్. హలో, నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. తీసుకోవచ్చు. అవుతుందండి. క్యూసిచ్ ఎండియా గ్లేజర్ చేస్తామండి దీనికి. క్యూసిచ్ ఎండియా గ్లేజర్ ద్వారా ఒక 4 నుంచి 6 సిట్టింగ్లో మీకు మ్యాక్సిమం క్లియర్ అవుతుందండి. అట్లా ఏం ఉండదండి, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు దీనివల్ల. మీకు జస్ట్ ఆ నీవల్స్ మీద యాక్ట్ అయ్యి ఆ బ్లాక్నెస్ని తగ్గిస్తుందండి. ఏముండవండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సరే, హెయిర్ ఫాల్కి సంబంధించి మనము 20 ఇందాక అడిగినారు ఆయన. ఫోన్ చూసి మాట్లాడు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఎంత ఏజ్ అండి? 32 అండి. చేయొచ్చండి. కొవ్వు గడ్డలు ఉంటే కొవ్వు గడ్డలను ఎట్లాంటి ఆపరేషన్ లేకుండా ఈ టెక్నాలజీ ద్వారా మనం తగ్గించవచ్చు అండి. అంటే పేరు రకరకాలుగా ఉంటుందమ్మా. అవి కొవ్వు గడ్డలు మామూలుగా అంటున్నారు డాక్టర్ గారు. కొంతమంది కొంతమంది గడ్డలు అంటారు. ఒకసారి మీరు ఇప్పుడు చూడండి, మనం దీంట్లో వస్తామని చూడండి టీవీలో. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే అండి, ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అది ఏం గడ్డలు అనేది తెలుసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుందండి. ఎట్లాంటి గడ్డలైనా మనం తగ్గించవచ్చు అండి. ఓకే. అంటే కొంతమంది కొన్ని ప్రాంతాలు కొన్ని పేర్లు పెట్టుకుంటారు. కొంతమంది కణితులు అంటారు, కొంతమంది గడ్డలు అంటారు, కొంతమంది కొవ్వు గడ్డలు అంటారు, కొంతమంది సెగ గడ్డలు అంటారు, కొంతమంది వేడి గడ్డలు అంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. వీటన్నిటి యొక్క మూలం ఏమంటే కొవ్వుకు సంబంధించి మాత్రమే అక్కడక్కడ పెరుగుతుంది. లేదు సార్, వేడి గడ్డలు, సెగ గడ్డలు ఇవంతా ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే పెద్ద గడ్డలు లోపల పస్ ఫామ్. ఎక్కువ కాలం ఉండే గడ్డలు కొవ్వు గడ్డలు. ఎక్కువ కాలం ఉండి ఎటువంటి పెయిన్ లేకుండా స్కిన్ తో పాటు మూవ్ అయ్యే గడ్డలు ఉంటాయి సార్. అట్లా కాకుండా కొన్ని ఫైబ్రోమాస్ ఉంటాయి. హలో, నమస్కారం అండి. చెప్పండి చెప్పండి మా చెప్పండి మా చెప్పండి చెప్పండి చెప్పండి. ఎక్కడ ఏ భాగంలో ఉందండి? అదే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఇది కొవ్వు గడ్డ అయితే మనం ఈ టెక్నాలజీ ద్వారా ఎటువంటి సర్జరీ లేకుండా తగ్గించవచ్చు అండి. అదే ఈ కొవ్వు గడ్డల్లో లైపోమాస్ వల్ల ఎలాంటి పెయిన్ ఉండదండి. ఈ లైపోమా అంటారండి వీటిని. వీటి వల్ల ఎలాంటి పెయిన్ కానీ ఎట్లాంటి సమస్య కానీ ఉండదు. జస్ట్ మీరు కాస్మెటిక్ రీజన్ కోసం తీసుకోవాల్సి ఉంటుంది.
అది ఒకసారి కన్సల్ట్ అయితే సైజుని బట్టి ఉంటుందండి ఆప్షన్. సార్ మరి మగవాళ్ళల్లో రొమ్ములు అంటే అదే వక్షోజాలు పెద్ద పెద్దగా ఉండి కొంత ఇబ్బందిగా ఉంటుందని అనుకున్నాం కదా మనము. దాన్ని తగ్గించడానికి ఒక 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న మగవాళ్ళు ఎన్నిసార్లు మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది? ట్రీట్మెంట్ సమయం ఎంతసేపు తీసుకుంటారు చెప్పండి? దీనికి 20 నిమిషాలు సమయం పడుతుంది సార్, ఒక్కొక్క సైడ్ 10 minutes. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది సార్ ట్రీట్మెంట్. కొద్దిగా రౌండ్ దీనివల్ల అక్కడ ఉన్న ఫ్యాట్ కరుగుతుంది, దాంతోపాటు లిఫ్ట్ కూడా వస్తుంది సార్. మొత్తం కరిగిపోయి నార్మల్ సైజ్కి వచ్చేస్తాయి సార్. 4 నుంచి 6 సిట్టింగ్లు, ఒక్కొక్క సిట్టింగ్కి మధ్య 10 రోజులు. 10 రోజులకు ఒకసారి మీ దగ్గరకు వస్తే ఒక 20-30 నిమిషాల సేపు మీరు దాన్ని ఆ ట్రీట్మెంట్ చేస్తారు. ఆ తర్వాత మామూలు స్థితికి వచ్చేస్తుంది. అంటే అంతకు ముందు ఉన్న సైజు కన్నా ఏ సైజుకు తగ్గే అవకాశం ఉంది మగవాళ్ళకి? దాదాపు ఫ్లాట్ గా వచ్చేస్తుంది సార్. మామూలుగా ఎలా మెయిన్ గా గ్లాండ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు సార్, ఓన్లీ కొవ్వు మీద మాత్రమే వస్తుంది. ఆ గ్లాండ్ మగవారిలో చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ గ్లాండ్ ఎంత వరకు ఉంటుందో అక్కడ వరకు ఉంటే మిగతా కొవ్వు భాగం అంతా కరిగిపోతుంది. మరి ఆ చుట్టూ మీరు ఇట్లా రుద్దుతారు కదా, అలా చేసినప్పుడు ఏమైనా గాయాలు ఏర్పడము లేకపోతే ఏర్పడము? ఒకవేళ కొంచెం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొంచెం ఎర్రగా అవుతుంది సార్, ఆ భాగం కొంచెం రెడ్నెస్ ఉంటుంది. ఆ రెడ్నెస్ మీరు ఇంటికి వెళ్ళే లోపల తగ్గిపోతుంది. ఎలాంటి నొప్పి కానీ పెయిన్ కానీ ఎలాంటి ఇది ఉండదు. మీరు చేసినప్పుడు నొప్పి కూడా ఉండదు? నొప్పి కూడా ఉండదు, కంఫర్టబుల్ గా ఉంటుంది. కొంచెం హార్ట్ స్టోన్ మసాజ్ లాగా ఉంటుంది సార్ ఇది. హార్ట్ స్టోన్ మసాజ్ కొంచెం వేడిగా ఉన్న రాయి తిప్పితే ఎలా ఉంటుందో అలాంటి సెన్సేషన్ మాత్రమే ఉంటుంది. హీట్ మాత్రమే ఫీల్ చేస్తారు, అంతకుమించి వేరే ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు. కంప్లీట్లీ సేఫ్, ఎఫెక్టివ్. ఓకే. ఆడవాళ్ళకి సంబంధించి బ్రెస్ట్ లిఫ్టింగ్, బ్రెస్ట్ టైటనింగ్ అన్నారు, అది ఎలా చేస్తారో చెప్తారా? ఎలా జరుగుతుందో? ఇది కూడా బొమ్మలను కూడా చూపించాను, పర్వాలేదు. మీరు బ్రెస్ట్ లిఫ్టింగ్ అండ్ బ్రెస్ట్ టైటనింగ్, ఇది ఈ నాన్ సర్జికల్ బ్రెస్ట్ లిఫ్ట్. బ్రెస్ట్ లిఫ్ట్ నార్మల్ గా సర్జరీ చేసుకోవాల్సిందండి ప్లాస్టిక్ సర్జన్స్ ద్వారా. ఇదే ఒకే ఒక డివైస్ ఇన్ ద వరల్డ్ అండి, ఈ బ్రెస్ట్ లిఫ్ట్ అండ్ బ్రెస్ట్ టైటనింగ్ కోసం ప్లస్ బ్రెస్ట్ రిడక్షన్ కోసం ఒకే ఒక డివైస్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్. దీంతో చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయండి. ఇది కూడా సేమ్ అలాగే అండి. కొంచెం ఒక 10 days సిట్టింగ్స్ ఉంటాయండి. వన్స్ ఇన్ 10 days 4 నుంచి 6 సిట్టింగ్లో దాదాపు కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ లిఫ్ట్ ఉంటుందండి. అంటే మహిళలకు సంబంధించి ఎంత వయసు వరకు వాళ్ళ వరకు ఏ ఏజ్ వారైనా చేసుకోవచ్చు సార్. ఇది కంప్లీట్లీ సేఫ్ ట్రీట్మెంట్. 80 ఏళ్ల వయసు వాళ్ళకు రావచ్చు? 80 ఏళ్ల వయసు వారినైనా వాళ్ళకి లిఫ్ట్ చేస్తాం. ఓ మై గుడ్నెస్. అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న చాలా మంది మహిళా మూర్తులు, మహిళా మణులు దీన్ని గమనించవచ్చు. ఎవరికైనా అటువంటి సమస్యలు ఉన్నట్లయితే వక్షోజాలు కొద్దిగా జారిపోయినట్టుగా ఉండడం, దాన్ని టైట్ చేసుకోవడం, పైకి వచ్చేలాగా చేసుకోవడం, బిగుతుగా ఉండేలాగా చేసుకోవడానికి మా దగ్గర సరైనటువంటి ట్రీట్మెంట్ ఉంది అని అంటున్నారు. ఈ మిషన్ అమెరికా నుంచి తెప్పించిన మిషను. ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కడా లేదు. అరుదైన ఈ అవకాశాన్ని మన తిరుపతి ప్రజానీకం, చుట్టుపక్కల ప్రజానీకం బాగా ఉపయోగించుకోవాలని సిటీకి వెళ్తున్న మేము కూడా కోరుతున్నాము. నిజంగా డాక్టర్ గారికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ విషయంలో. తర్వాత ఇంకోటి చెప్పారు సార్ మీరు, ఈ సైడ్లో ఉంటుంది కదా ఇవి, అది ఓకే. హలో, నమస్కారం అండి. అమ్మా మాట్లాడండి. నమస్తే, చెప్పండి. దానికి సంబంధించిన డాక్టర్ గారు కాదమ్మా ఈరోజు మన స్టూడియోకి వచ్చింది. అది వేరే డాక్టర్ గారు చూడాలి, చెప్పాలి. ఇప్పుడు వచ్చిన డాక్టర్ గారు మనకు ముఖం పైన ముడతలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని పోగొడతారు. ఆపరేషన్ లేకుండా, ఇంజెక్షన్ వేయకుండా, మాత్రలు ఇవ్వకుండా సులభంగా మనకు తగ్గించిన ఏర్పాట్లు చేస్తారు. అలాగే మనకు కొవ్వు ఎక్కడైనా పెరిగి ఉన్నట్లయితే భుజములో కానీ, పొట్ట మీద కానీ, ఎక్కడైనా ఏ భాగంలో అయినా గొంతు కింద కూడా ఎక్కువగా కొవ్వు పెరిగిపోయి ఉంటుంది. అలాంటి వాటిని కూడా ఒక 5-6 సార్లు కనుక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే 20 నుంచి 40 నిమిషాల సేపు మనకు ట్రీట్మెంట్ చేస్తారు. అది హాయిగా తగ్గిపోయే అవకాశం ఉంది, కరిగిపోయే అవకాశం ఉంది. అలాంటి చికిత్స చేసే డాక్టర్ గారు అమ్మ ఉండేది. ఇప్పుడు మీ ఇంట్లో ఇంకెవరికైనా సమస్య ఉంటే దాన్ని చెప్పండి. ఏమ్మా? పర్వాలేదమ్మా, పర్వాలేదు. మీరు ఎప్పుడైనా ఇబ్బంది లేదు. మీ ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఎవరికైనా కొవ్వు ఎక్కువగా పెరిగిపోయి శరీర భాగం పైన ఉన్నట్టయితే దానికి ట్రీట్మెంట్ చెప్తారు. రైట్. సో ఇక్కడ దీని ఏమంటారు, సైడ్ పాకెట్స్ అని అంటారు మీరు మీ భాషలో. సైడ్ పాకెట్స్ మాత్రం తగ్గించేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా పెద్ద పెద్ద బొజ్జలు ఉన్నాయి కదా, మనం చాలా పెద్ద పెద్ద బొజ్జలు చూస్తున్నాం రాజకీయ నాయకులు కానీ వేరే మామూలు బొజ్జలు ఉన్నప్పుడు లైపోసెక్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్. లైపోసెక్షన్ సర్జరీ అంటే భయపడే వారికి, సర్జరీ అంటే రిస్క్ తీసుకోలేని వాళ్ళకి మాత్రమే ఈ చికిత్స చేస్తాం సార్. ఇది మీకు ఒక 4 నుంచి 6 ఇంచుల వరకు మాత్రమే తగ్గించగలుగుతాం.
4 ఇంచుల నుంచి 6 ఇంచుల వరకు మాత్రమే పొట్టనైనా దేనైనా తగ్గించవచ్చు, అంతకు మించి తగ్గించలేము. అంతవరకు తగ్గినా చాలు కదా, సంతోషమే. గమనించండి ప్రేక్షకులారా, మనకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా, ఎంత పెద్ద కండర, ఎంత పెద్ద కొవ్వు ఉన్నా కానీ 4 ఇంచుల నుంచి 6 ఇంచుల వరకు తగ్గించగలుగుతారు. అంతవరకు తగ్గించినా ఆ మేరకు దగ్గర మన శరీర బరువు తగ్గిపోతుంది. బరువు ఎక్కువగా ఉండడం వల్ల మనకు అనేక రకాల సమస్యలు వస్తున్నాయి, డాక్టర్లు చెబుతూ ఉన్నారు. చాలా గొప్ప అరుదైన అవకాశం ఇది. డాక్టర్ గారిని మనం సంప్రదించవచ్చు. హలో, నమస్కారం అండి. చెప్పండి చెప్పండి సార్ మాట్లాడండి సార్. ఓకే సార్, మీకు ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇది కంప్లీట్లీ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా చేస్తాం సార్. దీన్ని ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. ఈ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా మీకు వెనక వైపు ఆక్సిపిటల్ భాగంలో ఉండే హెయిర్ని తీసుకొని ఫ్రంట్ మీకు ఎక్కడైతే రాలిపోయి ఉన్నాయో ఆ భాగంలో అమరుస్తాం సార్. ఇది కంప్లీట్లీ సేఫ్ ట్రీట్మెంట్, ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. మీకు ఆ హెయిర్ పెట్టిన హెయిర్ నేచురల్గానే గ్రో అవుతుంది సార్. తర్వాత మీరు హెయిర్ కట్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు సార్. మామూలు హెయిర్ ఎట్లా గ్రో అవుతుందో అది కూడా అలాగే గ్రో అవుతుంది. అది ఏరియాని బట్టి ఉంటుందండి. మినిమం 25,000 నుంచి 50,000 దాకా అవుతుందండి. ఏమండి అవన్నీ అక్కడ మాట్లాడతారండి, ఇక్కడ లైవ్ లో అవన్నీ కష్టం కదా మనకి. మీరు ఒకసారి డాక్టర్ గారిని కలవండి. రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో డాక్టర్ సజ్జాస్ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ ఆసుపత్రి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒకే ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ ఇక్కడ మాత్రమే ఉంది. దాని ద్వారా ఇన్ని రకాల వైద్యం చేస్తున్నారు డాక్టర్ గారు. దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. సరే, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నారు అంటే వాళ్ళ వెంట్రుకలే తీసి వాళ్ళకు బట్టతల పైన పెడతారనమాట. చుట్టూ ఉంటాయి వాళ్ళ వెంట్రుకలే. వెనక ఈ మెయిన్ గా ఇది టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వల్ల మేల్స్ లో ఈ ఫ్రంట్ ఉన్న ఆండ్రోజెనిక్ అలోపేషియా వస్తుంది. ఓకే, ఈ దీని వల్ల దీంట్లో కొన్ని గ్రేడ్స్ ఉంటాయి సార్. అప్ టు 7 గ్రేడ్స్ ఉంటాయి. ఈ గ్రేడ్ లో 3rd గ్రేడ్ 4th గ్రేడ్ నుంచి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు సార్. ఇది పోయిన దాన్ని వెనక ఉన్న హాస్పిటల్ లో ఉండే హెయిర్ మాత్రం ఈ టెస్టోస్టెరాన్ అంటే ఆ హెయిర్ ని మీరు ఎలా కట్ చేసి తీసుకుంటారో ఇట్లా. ఇది చిన్న ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ మిషన్ అని ఉంటుంది. దాంట్లో చిన్న హోల్స్ వస్తాయి సార్. 0.7 mm హోల్స్ వేస్తాం. ఓకే, ఆ 0.7 mm హోల్ నుంచి హెయిర్ రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఆ రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన హెయిర్ మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అవును, అది ఇక్కడ తీసి ఇక్కడ పెట్టేస్తున్నారు. అక్కడ మరి రాదా వెంట్రుకలు వస్తుందా? వెంట్రుకలు రావు సార్. కాకపోతే అది ఎలాంటి కనిపించదు సార్. అది చాలా ఒక 6-7 వెంట్రుకల్లో ఒకటి తీసుకుంటాం. దాంట్లో ఒక వెంట్రుక తీసి ఒక వెంట్రుకే పెడతారు ముందు. అట్లా అన్ని వెంట్రుకలు తీసి యూనిట్స్ అనేవి వస్తాయి సార్. ఫాలిక్యులర్ యూనిట్ అంటారు. దీంట్లో సింగిల్ హెయిర్ ఉండొచ్చు, డబుల్ హెయిర్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు అండి. ఒక మజిల్ ఉంటుందండి. ఆ మజిల్ ద్వారా చుట్టుండే ఇదంతా ఒక ఫాలిక్యులర్ యూనిట్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి పూర్తిగా వెంట్రుకలు లేవనుకోండి, పూర్తిగా బట్టతల అయింది, బాడీ హెయిర్ ని తీసుకుంటాం సార్. బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఒంటి మీద ఉన్న హెయిర్ తీసుకొని గడ్డం దగ్గర హెయిర్, ఇక్కడ హెయిర్, ప్యూబిక్ హెయిర్, చెస్ట్ హెయిర్ తీసుకొని చేస్తాం. హలో, నమస్కారం అండి సార్. ఇంట్లో సౌండ్ తగ్గించుకోవాలి టీవీలో. నమస్తే, చెప్పండి సార్. మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి. అవుతుందండి. మనం చాలా కొత్త ట్రీట్మెంట్స్ ఉన్నాయండి వీటికి. కెమికల్ పీల్స్ చేసుకోవచ్చు అండి. కెమికల్ పీల్స్, స్కిన్ పాలిషింగ్, దాంతో పాటు కొన్ని కొత్త రకాల లేజర్ ట్రీట్మెంట్లు చేసుకోవచ్చు అండి. కంప్లీట్గా తగ్గిపోతుందండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు తగ్గుతుందండి. కాకపోతే కొన్ని సిట్టింగ్స్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇలాంటివి మన ఇదే మిషన్ పేరు ఏమన్నారు, ఎగ్జిలిస్ మిషన్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మామూలు స్థితికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? అట్లా ఏం లేదు సార్. ఇక్కడ వెంటనే కూడా మన పని మనం చేసుకోవచ్చు సార్. ఇది కంప్లీట్లీ సేఫ్ ట్రీట్మెంట్, కంఫర్టబుల్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అయిన వెంటనే మన పని మనం చేసుకోవచ్చు. ఎట్లాంటి ఇబ్బంది ఉండదు సార్. దీనికోసం రెస్ట్ తీసుకోవాలి, హాస్పిటల్ స్టే అట్లాంటివి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వచ్చి 1/2 అవర్ చేసుకున్నామా, వెళ్ళి మన పని మనం చూసుకున్నాం. ఇప్పటి వరకు మీ దగ్గరికి ఇలాంటి కేసులు ఎన్ని వచ్చాయి, ఎంతమంది ట్రీట్మెంట్ చేశాడు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పాలి? దాదాపు ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఒక 20-30 మంది దాకా స్టార్ట్ చేస్తున్నామండి. వాళ్ళ సిట్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. దాదాపు నేను అరౌండ్ 4 ఇంచ్ లాస్ కూడా తీసుకున్నాను. హలో, నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. చెప్పండి చెప్పండి. ఓకే,
నా స్క్రీన్ ఉంది కదా, అది కొద్దిగా చాలా బ్లాక్ గా ఉంటుంది. ఫేస్ ఉంటే దానికన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఫేస్ వాష్ చేసినప్పుడు కొద్దిగా బాగుంటుంది, కానీ తర్వాత కొంచెం తర్వాతే అది బ్లాక్ గా వచ్చేస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది దానివల్ల. ఓకే అండి, దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. మీ ఫేస్ వరకు కొన్ని ట్రీట్మెంట్స్ చేస్తామండి. ఇవి దీనివల్ల మీ ఆ బ్లాక్నెస్ మీ స్కిన్ టోన్తో తగ్గిపోయి మీ స్కిన్ కలర్ వచ్చేదానికి చేయొచ్చు. కొన్ని కెమికల్ పీల్స్ వస్తాయి, మెడిఫేషియల్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ప్లస్ మిసోథెరపీ అనే ట్రీట్మెంట్ ఉంది. చెప్పండి. నా బట్టెక్స్ ఉన్నాయి కదా, నా మీద వైట్ సంథింగ్ ర్యాషెస్ లాగా వస్తున్నాయి. అదే, ఇది ఒకసారి కన్సల్ట్ అయితే తెలుస్తుందండి. మీరు ర్యాషెస్ అంటే ఒకసారి కన్సల్ట్ అవ్వాల్సి వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఇందాక అమ్మాయి చెప్పినారు, ఆ విధంగా కొంతమంది అమ్మాయిలకి అవాంఛిత రోమాలు, కొద్దిపాటి మీసాల కొద్దిగా వస్తుంది, గడ్డం పైన కొన్ని వెంట్రుకలు వస్తూ ఉంటాయి. వాటిని ఎలా తొలగించడానికి సులభమైన మార్గం? లేజర్ హెయిర్ రిమూవల్ చేస్తాం సార్. పర్మనెంట్ గా లేజర్ ద్వారా ఈ అవాంఛిత రోమాలు తొలగించారు సార్. మన ఇండియన్ స్కిన్ కి సరిపోయేటట్టు మన దగ్గర లాంగ్ పల్స్ ఎన్డియా గ్లేజర్ అనే ఒక పరికరం ఉంది సార్. ఈ లాంగ్ పల్స్ ఎన్డియా గ్లేజర్ ద్వారా ఒక 6 సిట్టింగుల్లో దాదాపు అన్ని అవాంఛిత రోమాలు కనిపించకుండా చేసుకోవాలి. అంటే మళ్ళీ మళ్ళీ రాకుండా శాశ్వతంగా తొలగించవచ్చు సార్. మేల్లో బాడీ మీద ఉన్న హెయిర్ కానీ కంప్లీట్లీ ఎక్కడ కావాలన్నా చేసుకోవచ్చు సార్. మేల్ బైడ్ కానీ. నేను కొంతమంది ఆడవాళ్ళతో మాట్లాడితే పోయినప్పుడు తీసేస్తారు సార్, మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ తీసుకుంటున్నాము అని అన్నారు. మల్టిపుల్ సిట్టింగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది సార్. సుమారుగా ఒక 6 నుంచి 8 సిట్టింగ్లు అవసరం. 8 సిట్టింగ్లు 8 సార్లు కనుక మిమ్మల్ని సంప్రదించినట్లయితే పూర్తిగా పోయేది. ఆ తర్వాత మళ్ళీ రావు 80% రాకుండా చేస్తారు. సార్ ఇది మేజర్ ఇదేంటంటే దీంట్లో టెర్మినల్ హెయిర్ అనేది ఫైన్ కనిపించినంతటి విల్లస్ హెయిర్ లాగా మారిపోతుంది సార్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగడం వల్ల లేజర్ అట్లా వర్క్ అవుతుంది, కంప్లీట్ గా తగ్గిపోతాయి. డాక్టర్ గారు, అలాగే ఇంకొక ముఖ్యమైన అంశము, కొంతమంది మగవాళ్ళకి పాపం మీసాలు రావు, దాంతో వాళ్ళు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అయ్యో మీసాలు లేని మగాడు అన్నట్టుగా కొంత, అంటే మన దేశంలో మీసాలకు కొంత పౌరుషం అది ఇదని లేనిపోని అపోహలు ఉన్నాయి కదా, విదేశాల్లో లేకపోయినా. వాళ్ళకు మీసాలు రావాలి అంటే మీరు ఇది పుట్టించగలరా? అది కొంచెం హార్మోనల్ అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఒకవేళ హార్మోనల్ అనాలిసిస్లో ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు సార్. బియర్డ్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. బియర్డ్ ట్రాన్స్ప్లాంట్ వెనుక నుంచి హెయిర్ తీసుకొని ఇక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం సార్. ఇది ఇక్కడ దీనిలో రెసిపియంట్ డామినెన్స్ అని వస్తుంది అనమాట. మనం ఏ ఏరియాలో హెయిర్ పెడతామో అట్లాంటి ఆ ప్రాపర్టీతోనే ఆ హెయిర్ పెరుగుతుంది. అంటే అది అట్లా కంటిన్యూగా పెరగడం మామూలుగా పెరుగుతుంది సార్. మళ్ళీ ఎలాగ ఉన్నాయో అలాగే వస్తుంది. ఆయన మళ్ళీ షేవ్ చేసుకోవచ్చు, కటింగ్ చేసుకోవచ్చు, నార్మల్గా చేసుకోవచ్చు. సో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న యువకులు ఎవరైనా అలాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే డాక్టర్ గారిని కలవచ్చు. రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో డాక్టర్ సజ్జాస్ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ ఆసుపత్రి ఉంది. అక్కడికి వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే మీకు ఇటువంటి సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి. ముఖ్యంగా ముఖం మీద ముడతలు, దీన్ని వయసు మీద పడిన వాళ్ళు కొన్ని ఇబ్బందులు లేకుండా చేసుకోవడానికి, ముఖం మడతలు పోవడానికి, శరీరం పైన అక్కడక్కడ గొంతు కింద చర్మం, గొంతు కింద కొవ్వు ఎక్కువగా పెరిగి లావుగా కనిపించడం, అలాగే మెడ పైన కూడా ఎక్కువగా లావుగా కనిపిస్తూ ఉంటుంది. భుజాల కింద కూడాను, చేతుల కింద ఇక్కడ ఎక్కువగా వేలాడుతూ కూడా ఉంటుంది, ఎక్కువ అయిపోయి ఉంటుంది. అవన్నీ తగ్గించుకోవడానికి సూది మందు లేకుండా, మాత్రలు మింగకుండా, ఆపరేషన్ లేకుండా కేవలం జెల్లు లాంటి దాన్ని పూసి ఒక యంత్రంతోనే ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్కి 20 నుంచి 40 నిమిషాల సేపు కూర్చోవాలి. ఆ విధంగా 5 నుంచి 8 సార్లు వరకు వెళ్లాల్సి ఉంటుంది డాక్టర్ గారి దగ్గరికి. ఒక అరుదైన అవకాశం, దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. డాక్టర్ ప్రకాష్ గారితో మనం మాట్లాడుతున్నాము. మరి కాసేపట్లో కార్యక్రమం ముగించేటువంటి సమయం అయిపోతుంది. త్వరగా ఎవరైనా సందేహాలు ఉన్నట్టు ఫోన్ చేయండి. సార్ ఇంకేమైనా మిగిలిన అంశాలు ఉంటే చెప్పండి. మీరు వాట్ ఆర్ ఆల్ ద ఫెసిలిటీస్ యూ హ్యావ్ ఇన్ యువర్ హాస్పిటల్? కొన్ని ప్రీ బ్రైడల్ ప్యాకేజెస్ అని వస్తాయండి. ప్రీ బ్రైడల్ ప్యాకేజెస్లో ఎవరెవరైతే పెళ్ళికి ముందు సిద్ధం కావడానికి కొన్ని ఒక 3 నెలల నుంచి 6 నెలల నుంచి కొంతమంది పెళ్ళి పెద్ద ఫంక్షన్ ఉంటుందండి. జీవితంలో చాలా ముఖ్యమైన రోజు పెళ్ళి అనేది. దానికి చాలా అందంగా కనిపించడానికి మనం కొన్ని ట్రీట్మెంట్స్ చేస్తామండి. ఫేస్లో అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా చేసుకోవచ్చు, యాక్సిలరీ హెయిర్ తొలగించుకోవచ్చు, ఫేషియల్ రీజువినేషన్ అంటారండి. ఫేషియల్ రీజువినేషన్ చేస్తాం. ఇది ఒక సెట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వస్తాయండి. 6 నెలల నుంచి వచ్చే వారికి ఒకలాగా ట్రీట్మెంట్, 3 మంత్స్ నుంచి ఒకరికి, 1 మంత్లో ఉండే వాళ్ళకి ఒకలా ట్రీట్మెంట్స్. ఇట్లా ఉండి ఆ రోజు ఆ గ్రేట్ డే కొంచెం అందంగా తయారు చేస్తామండి. వీటిని ప్రీ బ్రైడల్ ప్యాకేజెస్. డాక్టర్ గారు, ఇక్కడ ఒక సందేహం నాకు, కొవ్వు పదార్థాలు తగ్గిస్తున్నారు,
కొంతమంది అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ చాలా సన్నగా ఉండి ముఖం అంతా కూడా సొట్టబోయి కొంచెం పలసగా బక్కగా ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా కొంచెం కండలు వచ్చేట్టుగా చేయడానికి అవకాశం ఉంది. ఒకరికి ఫోన్ చూసి మాట్లాడతాం. హలో, నమస్కారం అండి. సార్ మాట్లాడండి. చెప్పండి సార్. ఉన్నాయండి. స్టెమ్ సెల్ థెరపీ చేస్తామండి. స్టెమ్ సెల్ థెరపీ ద్వారా మీరు హెయిర్ని హెయిర్ ఫైబర్ని స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. ప్లస్ న్యూ గ్రోత్ కూడా అప్ టు 30% దాకా న్యూ గ్రోత్ వస్తుందండి. మీరు ఒకసారి కన్సల్ట్ అయితే మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అవుతుందో ఒకసారి డిటర్మైన్ చేయొచ్చు. చేసుకోవచ్చండి. మీ వయసు ఎంత సార్? వెరీ గుడ్. సో డాక్టర్ గారిని కలవండి, మీకు సరైన చికిత్స చేయిస్తారు అక్కడ. ఇది రెడ్డి అండ్ రెడ్డి కాలనీ అండి, సరస్వతి విద్యానికేతన్ స్కూల్ ఎదురుగా వస్తుంది. రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో సరస్వతి విద్యానికేతన్ స్కూల్కు ఎదురుగా ఉందండి ఈ ఆసుపత్రి. అక్కడ సార్ ఉంటారు, మేడం గారు ఉంటారు, ఇద్దరు ఉంటారు. అదే అబ్బాయిలకి అమ్మాయిలకి బక్కగా ఉండి ముఖం ఇట్లా లోపలికి సొట్టపోయి ఉంటుంది, బొగ్గలు సరిగా ఉండవు, పాపము చిన్న సరిగా ఉండదు, వాళ్ళకి కండలు ఉండదు. వాళ్ళకి ఏమైనా పెంచడానికి, కొంచెం నున్నగా రావడానికి, చూడడానికి అందంగా కనిపించేలా ఏమైనా చేస్తారా? దీనికి 2 రకాల ఉన్నాయి సార్. జస్ట్ ఫిల్ చేయాలి సార్. ఇది చేసేది 2 రకాల ఫిల్లింగ్ అవసరం ఉంది సార్. దీన్ని ఫిల్లర్స్ అంటారు, ఫిల్లింగ్ ట్రీట్మెంట్. హల్యూరానిక్ యాసిడ్ బేస్డ్ ట్రీట్మెంట్స్ వస్తాయి సార్. ఇది 6 నెలల నుంచి 9 నెలల దాకా ఉంటాయి సార్. హల్యూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ వస్తాయి అనమాట. థెర్మల్ ఫిల్లింగ్, మన ఏ ఏరియాలో ఫిల్ చేసుకోవాలన్నా ఆ ఏరియాని ఎక్కువ చేసుకోవచ్చు. నోస్ ఎట్లా కావాలన్నా షేప్ చేసుకోవచ్చు. ఇక్కడ బుగ్గలు కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. అట్లా దీంతో పాటు ఇది కాకుండా కొంచెం ఎక్కువ రోజులు ఉండేది కావాలంటే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని వస్తుంది సార్. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేస్తుంది. సో ఫ్యాట్ మీరు అక్కడ తై దగ్గర నుంచి వెనక బొటక్స్ నుంచి ఫ్యాట్ తీసుకుంటాం సార్. ఆ ఫ్యాట్ తీసుకొని ఆ ఫ్యాట్ సెంటర్ అంటే ఇది ఒక రకంగా ప్యూరిఫై సర్జరీ కింద వస్తుంది. కొంచెం ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అనేది సర్జరీ సార్. ఫిల్లర్ అనేది నాన్ సర్జికల్. ఫిల్లర్ కూడా చేయొచ్చా? ఫిల్లర్స్ చేసుకోవచ్చు సార్. ఎక్కడైనా ఏ ఏరియా మనం ఫిల్లర్స్ ఎలా చేస్తారు? ఫ్రీ ఫీల్డ్ సిరంజెస్. ఈ ఫోన్ చూసి మాట్లాడుతున్నాం సార్. హలో, నమస్కారం అండి. హలో హలో, చెప్పండి మా. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అదే అండి, ఇప్పుడు మగవాళ్ళకి గడ్డం పైన వైట్ హెయిర్స్ వస్తుంది కదండి. అవునండి. అది మరి లేడీస్ కి అయితే చెప్పారు, ఇప్పుడే చెప్పారు జస్ట్ 2 నిమిషాల ముందు. అవునండి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వైట్ హెయిర్ కి ఎలక్ట్రాలసిస్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందండి. ఎలక్ట్రాలసిస్ అదే అండి, ఇది పర్మనెంట్ గా తీసుకోవచ్చు అండి. ఎలక్ట్రాలసిస్ అనే ప్రొసీజర్ ఉంటుందండి. ఇట్స్ చిన్న ప్రోబ్ పెట్టుకొని ఆ రూట్ ని బాండ్ చేస్తామండి. ఆ రూట్ ని బాండ్ చేసిన తర్వాత అది మళ్ళీ రాదండి ఆ వైట్ హెయిర్. అట్లా కాకుండా కొన్ని రకాల జెల్స్ కూడా వస్తాయండి. మెలిటెన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుందండి. ఇది ఫ్యూచర్లో మళ్ళీ వైట్ హెయిర్ రాకుండా చేయడానికి ఆ జెల్ వాడుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు వైట్ హెయిర్ సమస్యని తగ్గించుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సార్, అంటే తెల్ల వెంట్రుకలు రాకుండా కూడా చేస్తారా? తెల్ల వెంట్రుకలు అంటే వయసు అయిన తర్వాత తెల్ల వెంట్రుకలు మామూలుగా వస్తుంది, దానికి కనుక ప్రొలాంగ్ చేయొచ్చు సార్. కొన్ని కాంపౌండ్స్ వచ్చినాయి సార్. కొద్దిగా రీసెర్చ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది సార్. ఇప్పుడు రీసెర్చ్ టెక్నాలజీ ద్వారా మెలిటెన్ అనేది ఒక కాంపౌండ్ సార్. ఆ కాంపౌండ్ మామూలుగా 40 సంవత్సరాలు ఆ ప్రాంతంలో తెల్ల వెంట్రుకలు రావడం మొదలవుతుంది. 35 ఏళ్ళకే వచ్చేస్తున్నాయి అనుకోండి, 35 నుంచి మొదలవుతుంది. ఎంత వయసు వరకు తెల్ల వెంట్రుకలు రాకుండా వాటి నల్లగానే ఉండేలాగా చేయొచ్చు మీరు? ఈ హెన్నా గిన్నా ఏం వాడకుండా ఈ మెలిటెన్ మెల్నోరా ఒక జెల్ వస్తుంది సార్. కొన్ని ఓకే కాంపౌండ్స్ వస్తాయి, మెలిటెన్ ఉండే కాంపౌండ్స్. ఓకే, కాంపౌండ్స్ వాడుకుంటా ఉంటే ఒక 5 years దాకా పోస్ట్పోన్ చేయొచ్చు సార్. మనం 30లో స్టార్ట్ అయ్యేది 35 దాకా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ జెల్ రెగ్యులర్గా వాడుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఒకవేళ 1-2 వస్తే అవి స్ప్రెడ్ కాకుండా ఎలక్ట్రాలసిస్ చేసేసుకోవాలి. ఇందాక చెప్తూ ఉన్నారు పెళ్లికి ముందు కొంచెం బాగా అందంగా కనబడడానికి మేము చేస్తా ఉన్నాం, ఏమేమి కొంచెం వివరించండి బాగా. దీంట్లో మెయిన్గా లేజర్ హెయిర్ రిమూవల్ చేస్తామండి. ఎక్కువ అన్వాంటెడ్ హెయిర్ ఉంటే, ప్లస్ యాక్సిలరీ హెయిర్ అండి ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది, ఎక్కువ చెమట పట్టడం. హలో, నమస్కారం అండి. మా నమస్తే అమ్మా. చెప్పండి. నమస్తే. అదే అండి, ఇది మన దగ్గర కొంచెం వరల్డ్ లో బెస్ట్ టెక్నాలజీ ఉందండి. దీన్ని ఎగ్జిలిస్ అంటారు. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ అండ్ అల్ట్రాసౌండ్ సేఫ్ టెక్నాలజీ ద్వారా లావుగా ఉండే వాళ్ళని తగ్గిస్తుందండి. అదే అండి, నా ఏజ్
ఉంటుంది 24. ఓకే అండి. పొట్ట భాగం దగ్గర తొడ దగ్గర బాగా లావుగా ఉంటుంది. మనం ఏ భాగంలో అయినా తగ్గించుకోవచ్చు అండి కొవ్వుని. 4 నుంచి 6 సిట్టింగ్లో 2 నుంచి 4 ఇంచుల దాకా తగ్గుతుందండి. ఓకే అండి. అది ట్రీట్మెంట్ టైమింగ్స్ అండి? అది మీరు కన్సల్ట్ అవ్వాలండి. మా ఆసుపత్రి ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఉంటుంది. మధ్యాహ్నం పూట లంచ్ అవర్ ఉంటుంది 2 నుంచి 3. ఆదివారం పూట మాత్రం మధ్యాహ్నం వరకే ఉంటుంది. రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో సరస్వతి విద్యానికేతన్ స్కూల్కు ఎదురుగా ఉంది డాక్టర్ సజ్జాస్ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ ఆసుపత్రి. అక్కడ వెళ్ళంటే సార్ ఉంటారు. సార్ శ్రీమతి గారు కూడా డాక్టర్ గారే. వాళ్ళిద్దరు కూడా మీకు అనేక రకాల ఇబ్బందులు లేకుండా చికిత్స చేసే అవకాశం ఉందమ్మా. వాళ్ళ దగ్గర ఉన్న మిషను ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కడా లేదు. అమెరికా నుంచి తెప్పించి వచ్చిన మిషన్. అది చాలా సులభంగా ఉంటుంది. ఎటువంటి సమస్య ఉండదు. ఇంజెక్షన్స్ ఉండవు, మాత్రలు ఉండవు, ఆపరేషన్స్ ఉండవు. ఒకసారి వెళ్తే మీరు లావు తగ్గించుకోవాలనుకున్న 30-40 నిమిషాల నుంచి ఒక 45 నిమిషాల వరకు అట్లా కూర్చోబెట్టి దాన్ని ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ విధంగా ఒక 5-6 సార్లు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మీ ఏమా అది మీ సమస్యని బట్టి, మీ ప్రదేశాన్ని బట్టి, మీ లావు ఎక్కడుంది దాన్ని బట్టి అక్కడ వాళ్ళు నిర్ణయిస్తారు. ఎక్కువైతే ఉండదు అంటున్నారమ్మా. 3 నుంచి 10,000 లోపే ఉంటుంది. 6-7 కూడా ఉండొచ్చు. కొన్ని సమస్యలకి కొన్ని రకాల రేట్లు ఉంటాయి. అవన్నీ కూడాను డాక్టర్ గారిని నేరుగా కలిసినట్లయితే అక్కడ చెప్తారమ్మా. కార్యక్రమాన్ని ముగించేస్తున్నాము. ముగించే ముందు కొన్ని సలహాలు ఇవ్వాల్సిందిగా డాక్టర్ గారిని కోరుతున్నాము. ఏదైనా వెయిట్ లాస్ కావాలంటే ఖచ్చితంగా డైట్, మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ప్లస్ ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యమండి. మనం ఏ ట్రీట్మెంట్ చేసినా కానీ ఈ డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ అనేవి మెయిన్. దానికి మనం అడిషనల్గా సపోర్ట్ ఇస్తాము. డైట్, వెయిట్ లాస్ అనేది మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. డైట్, ఎక్సర్సైజ్ అనేది మన లైఫ్లో ఒక భాగంగా పెట్టుకోవాలి అన్నమాట. కొంచెం ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినకుండా మనకు కావాల్సిన ఎన్ని క్యాలరీలు అవసరమవుతాయో అన్ని క్యాలరీలు కౌంట్ చేసుకొని ఆ క్యాలరీలు మాత్రమే తీసుకుంటే భవిష్యత్తులో ఊబకాయ సమస్యను, అధిక బరువు సమస్యను రాకుండా చేసుకోవచ్చు. ప్లస్ దీనివల్ల వచ్చే అనేక డయాబెటీస్, బీపీ, హృదయ హార్ట్కి సంబంధించిన సమస్యలను, అథెరోస్క్లెరోసిస్ లాంటి సమస్యల్ని అధిగమించవచ్చు. కాబట్టి డైట్, ఎక్సర్సైజ్ అనేది మన జీవితంలో ముఖ్యంగా పాటించాల్సి వస్తుందండి. మీరు చెప్పినవన్నీ ఫాలో అయితే మళ్ళీ మీకు పనే ఉండదు కదా డాక్టర్లకి. మేము అలా ఫాలో అయితే ప్రేక్షకులందరూ కూడా గమనించినారు. చాలా సంతోషము. ఒక్కొక్క విషయం గమనించండి. అధిక బరువు ఉండకుండా ఉండాలి, లావు కాకుండా ఉండాలి అనేది మన అందరి కోరిక. అది మన శరీరానికే చాలా కష్టం అవుతుంది. మనం నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇందాక డాక్టర్ గారు అదే చెప్పారు. ఎవరికైతే కొవ్వు ఉందో, కొవ్వు అంటే నేను చెప్పడం తిమురని కాదు, మన శరీర భాగంలో పేరుకుపోయినటువంటి కొవ్వు పదార్థాలు తగ్గించుకోవడానికి డాక్టర్ గారు చికిత్స చేస్తున్నారు. ముఖం పైన ఉన్న మడతలు తగ్గిస్తారు. ఎక్కడ ఎటువంటి సమస్యలున్నా చర్మం పైన తెల్ల మచ్చలు కానీ, మంగు కానీ, పొడలు కానీ ఉన్నట్లయితే వాటికి మాత్రలు, మందులు, ఇంజెక్షను, ఆపరేషన్ లేకుండానే నయం చేస్తారు. అన్నిటికంటే మించి మగవాళ్లలో కొంతమందికి వక్షోజాలు చాలా పెద్దవిగా ఉండి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటిని తగ్గించుకోవచ్చు. అలాగే ఆడవాళ్ల విషయానికి వచ్చినట్లయితే వక్షోజాలు జారిపోయి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాటిని టైటనింగ్ చేయడము, బ్రెస్ట్ లిఫ్ట్ చేయడము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అరుదైన మిషన్ మన తిరుపతిలో ఉంది. రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో డాక్టర్ సజ్జాస్ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ ఆసుపత్రి సరస్వతి విద్యానికేతన్ స్కూల్కి ఆపోజిట్లో ఉంది. అక్కడికి వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించి మీకు ఈ సమస్యలు ఉన్నట్లయితే చికిత్స తీసుకోవచ్చు. ఇంతటితో కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. ఎన్ని పనులున్నప్పటికీ వచ్చి మన కార్యక్రమంలో పాల్గొని మన ప్రేక్షకులకు అనేక సమస్యలకు, ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన డాక్టర్ ప్రకాష్ సజ్జాస్ గారికి అందరి తరపున కృతజ్ఞతలు. నమస్తే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.